మనమంతా చెదరిపోతాము అంటే పేతురు శిష్యుడు ఏమంటాడంటే, కేరి నీ కొరకు చనిపోతాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టి పోను అంటాడు. నేను నీ కొరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నీ కొరకు నేను చావడానికైనా సిద్ధం, కానీ నేను అందరు విడిచిపెట్టి పోవచ్చేమో కానీ నేను మాత్రం విడిచిపెట్టి పోను అంటే ప్రభు అంటాడు, అయ్యా నీ ప్రేమకు నా జోహారు, కానీ నువ్వు 3 సార్లు ఎరగనని చెప్తావు, అప్పుడు కోడి కూస్తుంది అంట. కానీ ఈ మాటలన్నీ వాళ్ళు గుర్తుంచుకోరు. వాళ్ళే కాదు, మనం కూడా అంతే. ఎన్ని గుర్తుంచుకుంటాము, ఎన్ని వాక్యాలు గుర్తుంచుకుంటున్నాం చెప్పండి. వచ్చేది ఆదివారం ఒక్కరోజు, అది లేటు. వచ్చి కూర్చొని శ్రద్ధగా అన్న వాక్యం వింటారా అంటే అట్లా వినేవాళ్ళు 20% ఉంటారు నాకు తెలిసి. అట్లా వినేవాళ్ళు ఒక 20% అంతే. అన్నీ వేరే 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 వ్యాపకాలు చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. దేవుని సన్నిధిలో చాలా భయభక్తులతో ఉండాలి. ఉండేది కొద్దిసేపు, వచ్చేది ఒక రోజు, ఒక పూట, 2 గంటలంతే. ఆ 2 గంటలు కూడా మన మనస్సు దేవుని పైన ఉంచకపోతే రాకపోవడమే మేలు. రాకపోవడమే ఏదైనా పని అన్న అవుతుంది ఇంట్లో. ఈడొచ్చి మీరు డిస్టర్బ్ చేసుకుంటా, అందరినీ డిస్టర్బ్ చేసుకుంటా, ఎవరిని మీరు వాక్యం వినకుండా, ఇతరులను వాక్యం వినకుండా, నేను నీతో చావడానికి సిద్ధం అంటాడు కానీ ఎరగనని 3 సార్లు చెప్తాను. అక్కడ ప్రవచన నెరవేర్పు. ప్రవచన నెరవేర్పు ఏం నెరవేర్పు? కాపరి కొట్టబడే కాపరి. నేను చెప్పానమ్మా, రెఫరెన్స్ చెప్తారా? జకర్యా 13:7. ఆ మాట నెరవేరటానికి, ఆ ప్రవచనం నెరవేరటానికి చెప్పి వాళ్ళను కొంచెం మెంటల్గా సిద్ధపరుస్తాడు దేవుడు. అక్కడ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తారు అంటే అక్కడ ఒక పాట పాడుకొని అందరు ఎక్కడల్లో అక్కడ పోతారు. ఇక్కడి నుంచి గెస్తెమనే తోటకు వస్తారు. ఇది ఒలీవా కొండకు దగ్గరలోనే ఉంటుంది. గెస్తెమనే స్పెల్లింగ్ తప్పమ్మా, గెస్తెమనే. 3, 4, 5 ఇది 7. ఇది ఒలీవా. గెస్తెమనే తోటలో జరిగింది అందరికీ బాగా పరిచయమే. ఏం జరిగింది మీరే చెప్పండి. గెస్తెమనే తోటలో ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. శిష్యుల్ని ఒక చోట ఉండమని చెప్పి, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండానట్లు అని ఆయన కొంచెం దూరం వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. ఏ టైం అది? రాత్రి. ఇక్కడ పొద్దు మునుగుతుంది, ఇది నైటే. ఆయన వేదనతో దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, పరలోకమందున్న తండ్రి, నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఒకసారి మధ్యలో వచ్చి చూస్తే నిద్రపోతుంటాడు.
లేపి కొద్దిసేపు మేల్కొని ఉండండి నాతో పాటు, ఎలాగూ మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉండి మళ్ళీ పోయి ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఇంకొకసారి వచ్చి చూస్తాడు, మళ్ళీ నిద్రపోతూనే ఉంటారు వీళ్ళు. మళ్ళీ ఇంకొకసారి వస్తాడు, అప్పుడు కూడా నిద్రపోతూనే ఉంటారు. ఇంకా లేయండి వెళ్దామని ఆ ప్రార్థన ముగించుకొని ఒక 4 అడుగులు వేస్తారు. ఎక్కడ? గెస్తమనే తోట. అప్పటికి యేసుక్రీస్తు వారి శరీరం ఎలా ఉంది? ఏం గారింది? ఏం గారింది ఆయన శరీరంలో నుంచి? చెమట రక్తంలా, రక్తం చెమటలాగా గారింది. చెప్పండి. రక్తం చెమటలాగా కారింది. ఎట్లుంటాడు ఆయన అప్పుడు? ఊహించండి. కొద్దిసేపు వీళ్ళు మేల్కొని ఉండలేదు నాతో పాటు, కొద్దిసేపు నాతో కలిసి ప్రార్థన చేయడానికి వాళ్ళ చేత కాకపోయింది. ఇంకా ఆయన గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదరు. ఆయన శరీరంలో నుంచి చాలా రక్తం చెమట రూపంలో అప్పటికే బయటికి వచ్చి, అలా ఒక 4 అడుగులు ముందుకు వేశాడో లేదో ఒక వ్యక్తి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకున్న వెంటనే ఆయనను ఒక దొంగను బంధించినట్టుగా బంధించాడు. ఆయనను ఒక దొంగను బంధించినట్టుగా బంధించి అప్పుడు అంటాడు ఆయన, నేను మీ మధ్యలోనే ఉన్నాను కదా, పట్టణంలోనే ఉన్నాను కదా, దేవాలయం దగ్గరనే ఉండేవాడిని కదా, ఒక దొంగను పట్టుకొచ్చినట్టుగా ఈ గుదియలతో కత్తులతో ఎందుకు పట్టుకొచ్చారు అని అడిగి, ఈ యేసుక్రీస్తుని ఎప్పుడైతే పట్టుకున్నారో మనోనికి చాలా కోపం వచ్చింది. ఎవరికి? పేతురుకి. వెంటనే మరి కత్తి ఉండిందేమో ఆయన దగ్గర, ఉంటుంది లేకుంటే కత్తి తీసుకొని ఒక వ్యక్తి యొక్క చెవి ఇట్లా వేసినాడు. అది కట్టు చెవి ఊడి కింద పడింది. యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఆ చెవిని తీసి అతికిచ్చాడు. ఆయనే వంగి తీసుకున్నాడు. ఆ చెవిని తీసుకొని మళ్ళీ పెట్టాడు. పెట్టి నీ కత్తి వరలో పెట్టు, కత్తితో కత్తి పట్టుకునే వాళ్ళు కత్తితోనే నశిస్తారు. కాబట్టి నువ్వు కత్తి పట్టుకోవద్దు. క్రైస్తవులు ఎప్పుడు కత్తి పట్టుకోకూడదు. జరిగిన విషయం తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆ సైనికుని చెవి మళ్ళీ ఆయన అతికిస్తారు. అప్పటికి వాళ్ళు దివిటీలు పట్టుకొని వచ్చారు వెలుగు కోసం. ఇప్పుడు మనము సెల్లు లైట్ వేసుకుంటాం కదా, అట్లా వాళ్ళు దివిటీలు అంటారు. ఒక కర్ర ఉంటుంది, దానికి బట్టలు చుట్టి నూనె పోసి దివిటీలు వెలిగించేవారు అన్నమాట. రండి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 56వ వచనం. ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరగనే చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. ఇంకా ఈ ఇస్కరియోతు యూదా ముందే వెళ్ళిపోయాడు. ఎప్పుడు? పస్కా పండుగ, పస్కా ఇక్కడే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు గెస్తమనే తోట దగ్గర శిష్యులందరూ వెళ్ళిపోయారు. అర్థమవుతుంది అందరికి? ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? యేసు ప్రభువు సైనికుడు. యేసు ప్రభువు సైనికుడు. యేసు ప్రభు ఎట్లున్నాడు? బందీగా ఉన్నాడు. బంధించారు. ఆయన ఎక్కడ తప్పించుకొని లేదా తనకు తాను ఎక్కడికైనా వెళ్ళటానికి వీలు లేదు. సైనికుల మధ్య ఒంటరిగా బందీగా ఉన్నాడు. అక్కడి నుంచి కయప
ఈయన ప్రధాన యాజకుడు. ఎవరండి ఈయన? ప్రధాన యాజకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించి మంది అంత పాత నిబంధన నెరవేర్చేవాడు. ఇంకొక సువార్తలో ఏముందంటే ఇక్కడ నుంచి అన్న అనే వ్యక్తి దగ్గర కూడా వెళ్ళినట్టుంది. ఈయన ఎవరంటే ఈయనకు మామయ్య. ఈయన ఏం చెప్పేవాడంటే యూదులకు అందరికీ మనుషులందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవాలని చెప్పేవాడు. ఎవరైనా అన్న అని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు, కానీ ఆయన ఏం చెప్పలేదు. ఎందుకు తీసుకెళ్లారు అంటే ఈయన ఏం చెప్పేవాడు, మనుషులందరి కొరకు ఒక మనుషుడు చనిపోవాలి కదా, అందుకని ఈయన దగ్గరికి తీసుకుపోతే ఈయన్ని చంపేస్తాడని తీసుకుపోయారు. కానీ ఆ అధికారం లేదు ఈయనకు మామయ్య. అసలు ఆథరైజ్డ్ పర్సన్ ఈయన ప్రధాన యాజకుడు. ధర్మశాస్త్రం ప్రకారం బలి ఇచ్చే వ్యక్తి ప్రధాన యాజకుడు. అందుకని యేసుక్రీస్తును ప్రధాన యాజకుడైన కయపా దగ్గరికి తీసుకెళ్ళి అది ఒక భవనం, ఆఫీస్ అన్నమాట. అంటే ఏం చెప్పొచ్చు, ఇప్పుడు అర్థమయ్యే భాషలో కోర్ట్ అని చెప్పొచ్చు, లేదా పోలీస్ స్టేషన్ అని చెప్పొచ్చు. మీకోసం ఈ మాటలు ఉపయోగిస్తున్నాను. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అప్పటికంతా ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ అబద్ధ సాక్షులను తయారు చేసి ఒక తీర్పు రావాలంటే సాక్ష్యాలు ఉండాలి కదా, చెప్పారు. ఏమి ఈయన మీద ఏం సాక్ష్యం చెప్తున్నారు మీరు అంటే ఏం చెప్పారంటే, ఇంకా ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టానన్నాడు. దేవాలయం అంటే యూదులకు చాలా భక్తి. తర్వాత అది మామూలు సామాన్యమైన దేవాలయం కాదు, అక్కడ ఉండింది. ఆ దేవాలయమే కాదు, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి అక్కడ. ఆ పడగొట్టి కడతానన్నాడు. ఈయనను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని నిందలు మోపారు. ఒక మాట మన బైబిల్లో అండర్లైన్ చేసుకుందాం ఆ మాటను. 62వ వచనం. వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. 59వ వచనం. యేసును చంపవలైనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా నెపం పెట్టి చంపాలని ప్రయత్నం చేశారు కానీ ఏ సాక్ష్యాలు లేవు. ఇదంతా జరుగుతుంటే యేసుక్రీస్తు ఎట్లున్నాడు? అందరూ ఒకసారి పలకాలన్నమాట. అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మళ్ళీ ఎందుకు మాట. యేసు ఉందా ఈ అలవాటు మనకి? ఏం జరిగిందో చెప్తాను రండి. 63వ వచనం. ఆ ప్రధాన యాజకుడు చెప్తా ఉంటే యేసు ఊరకుండేను. ఆయన తర్వాత చాలా సీరియస్గా చెప్తాడు, నేను ఇట్లా ఊరుకుంటే నాకు చాలా తీర్పు తీర్చడం చాలా కష్టం అవుతుంది, నువ్వు ఖచ్చితంగా నోరు తెరవాల్సిందే, నీ విషయం నీవు చెప్పాల్సిందే అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడో చూడండి. నీవన్నట్టే అంతే. ఏమన్నాడు? ఎంతసేపు పట్టింది? ఎన్ని మాటలు! ఇట్లా మాటలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. కొన్నిసార్లు నేను కూడా ఎక్కువ మాట్లాడుతుంటాను, సార్ ఇంకా ఆపుతావా అంటుంటాడు. కొన్నిసార్లు సార్ మాట్లాడుతుంది, నేనంటే నీవు ఆపుతావా. తక్కువ మాట్లాడటం మన చేత కాదు, యేసయ్యలాగా మాట్లాడడం మన చేత కాదు, యేసయ్యలాగా ఉండడం మన చేత
కాదు, ప్రయత్నం చేయాలి. మరి యేసు ఊరకుండెను, నీవన్నట్టే. అంతే, ఒకే ఒక మాట, ఒకే ఒక పదం. ఆ మాట అన్నాడో లేదో యేసయ్య. ఇంకొక మాట అన్నాడు, మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, నీవన్నట్టే నేను దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతాను. ఆయన ఏ సాదృశ్యంగా అన్నాడంటే తన దేహాన్ని, తన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. మాత్రమే కాదు, ఒకవేళ మీరు చంపుతారు, ఇప్పుడు నన్ను శిక్ష విధిస్తారు, భూస్థాపన చేస్తారు, అంతటితో చాప్టర్ క్లోజ్ కాదు. ఆ మాట చదవండి. మనుష్య కుమారుడు సర్వశక్తి నీ కుడిపార్శ్వమున కూర్చును ఆకాశ మేఘారుడై వచ్చుట చూదును. ఇది రాకడ వచనం. ఆయన సిలువ వేయబడడానికి ముందే ఆయన రాకడను గురించిన చెప్పిన ప్రస్తావన ఇక్కడ ఉంది. మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాడు, మళ్ళీ ఎట్లొస్తాడు? మేఘారుడై వస్తాడని చెప్పేలోగా చూడండి ఈయన చంపాల్సిందే. ఇంకా చాలా ఉన్నాయి, నేను క్లుప్తంగా చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 సువార్తల్లోని ఈ అధ్యాయాలు చదువుకుంటే చాలా బాగా అర్థమవుతాయి. ఇంకా వెంటనే ఏం చెప్తున్నారంటే, ఇంకా ఎవరేం సాక్షులు అవసరం లేదు, ఆయనే చెప్తున్నాడు కదా, ఈయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడంట, మేఘారుడై వస్తాడంట, ఇంకేం అవసరం లేదు, ఈయన శిక్ష విధించాల. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 66 వీడు మరణముకు పాత్రుడనిరి అందరూ. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, ఆయన ముఖం మీద ఉమ్మి పడింది. ఎప్పుడు, ఎక్కడ చెప్పాలా? ఎప్పుడు, ఎక్కడ? కోర్టులో, ప్రధాన యాజకుని మందిరములో. వెంటనే అక్కడ ఉండేవాళ్ళు, అంత చూడ్డానికి వచ్చిన వాళ్ళు, లేదా ఆయనకు సమీపంగా ఎవరైతే ఉన్నారో ఏం చేశారు? ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. చదవాల, గట్టిగా చదవాల. ఆయనను గుద్దిరి. మొట్టమొదటిసారిగా ఆయన అనుభవించింది ఏంటంటే ఒంటరితనం. అందరు విడిచిపెట్టిపోయారు. తర్వాత ఏమి? ముఖము మీద ఉమ్మి వేశారు. తర్వాత ఏం చేశారు? ఆయన్ను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు మనిరి. 7 మాటలకు ముందు జరిగింది నేను చెప్తున్నా, అర్థమవుతుందా? ఉమ్మేశారు, గుద్దారు, అరచేతులతో కొట్టారు. ఈ లోపల తెల్లవారుజామున అవుతుంది. అర్థమైంది? ఇది లోపల, భవనము లోపల జరిగింది. భవనము ఎవరి భవనము లోపల? కయప ఎవరు? ప్రధాన యాజకుడు, బలులు అర్పించేవారు. అర్థమైందమ్మా? తెల్లవారుతూ ఉంది, తెల్లవారుజాము అది. ఆ భవనములో నుంచి బయటకు వస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అప్పటికేముంది? ఆయన ముఖం మీద ఉమ్మే ఉంది. ఆయనకు అప్పటికి ఏ దెబ్బలు పడ్డాయి చెప్పాలి, మీరు నోటి దగ్గర చెప్పాలి. గుద్దారు, సీరియల్గా రండి. ఉమ్మి వేశారు, గుద్దారు, అరచేతులతో పట్టారు. ఆ భవనం ముందుకు వస్తూ ఉన్నారు. శిష్యులంతా చెల్లా చెదురైపోయారు. చెప్పాను కదా, ఈ ఒక వ్యక్తికి ప్రేమ ఎక్కువ అని. ఆవేశం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, దుడుకు ఎక్కువ, అన్నీ ఎక్కువే ఈయనకు. ఆడ లోపలికి తీసుకొని పోయేటప్పుడు
అందరు చెల్లా చెదరైపోతే పేతురు మాత్రం ఆ బయట ఆ బిల్డింగ్ ముందు ఉన్నాడు. బిల్డింగ్ ముందు ఉన్నాడు. లోపల ఇది యేసుక్రీస్తుతో ఈ సాక్ష్యాలు జరుగుతూ ఉంటే బయట ఏం జరుగుతుంది అంటే ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిల ఒక పడుచువాడు అని వ్రాయబడింది 4 సువార్తల్లో. సరే, ఎవరైతే ఏమి, అది కాదు మ్యాటర్. ఏం చెప్పినారు? అరే ఈయన ఆయనతో ఉండే అంటే అమ్మాయి నేను ఉండనే లేదని ఒట్టు పెట్టుకున్నాడు ఒకసారి. ఇంకా సేపటికి అయిన తర్వాత ఇంకొకరు వచ్చి అన్నారు ఈయన ఉండేవాడు ఆయనతో. లేదు లేదు లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను ఆయనతో లేనే, నేను ఎరగనే ఎరగనా మనిషిని అన్నాడు. మూడవసారి అబద్ధం ఆడేలోగా కోడి కూసింది. కోడి కూసేలోగా పేతురు తల ఎదిరించుకున్నాడు. గుర్తొచ్చింది ఏమి? యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ కో ఎప్పుడన్నాడో యేసుక్రీస్తు ఆ భవనం ముందు ఇట్ట దిగాడు. ఈడే ఉన్నాడు. ఎవరు? పేతురు. కోడి కూసిన పూత వినపడింది. పశ్చాత్తాపడ్డాడు పేతురు, ఏడుస్తూ ఉన్నాడు. అలా బందీగా వెళ్తున్న యేసయ్య ఒక్కసారి పేతురు ముఖములోకి చూశాడు, పేతురు కళ్ళల్లోకి చూశాడు, పేతురు యేసయ్యను చూశాడు. ఆయన చేతులు బంధించబడి ఉన్నాయి, ఆయన బట్టలన్నీ నలిగిపోయాయి. ఆయన ముఖం మీద ఏం కనిపిస్తుంది? ఉమ్మి కనిపిస్తుంది. గుద్దారు, కొట్టారు, ఒళ్ళు అప్పటికే కాస్త హూనమయ్యింది. అది దృశ్యం. పేతురు పశ్చాత్తాపడి ఏడుస్తాడు, పశ్చాత్తాపడి ఏడుస్తాడు. అక్కడి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఇరవై 7వ అధ్యాయం ఈ 2 వచనాలు మాత్రమే చదివి నేను ముగిస్తాను. ఉదయం అయినప్పుడు, ఇప్పుడు ఏమైంది? ఉదయమైంది. ఇదంతా పగలు, ఇది సాయంత్రం, ఇది సాయంత్రం, ఇది నైట్. ఇక్కడికి వచ్చేలోగా మార్నింగ్ అయింది. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. పొంతి పిలాతు ఈయనెవరు? అధిపతి, పొలిటికల్. ఈయన రిలీజియస్, ఈయన పొలిటికల్. అర్థమైందా? ఈయన ప్రధాన యాజకుడు. ఈయన జీవో ఎక్కడి నుంచి రావాలా? ఇక్కడ నుంచి రావాలి. అందుకని కయపా ఏం చేశాడు? తన ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి పంపించాడు. ఎవరి ఆఫీస్కి పంపించాడు? పొంతి పిలాతు ఆఫీస్కి పంపించాడు. ఇది మధ్య దారికి వచ్చాము. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? ఈ వారం ఇంతే చాలు. మొదటి పేరాగ్రాఫ్ ఏమని చెప్పుకున్నాం? ఆలోచన. ఒక ప్రశ్న. వాళ్ళు ఏం ఆలోచన చేశారు? దురాలోచన చేశారు. నీవు నేను ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం? అమ్మ, మీరు ఏం ఆలోచనలు చేస్తున్నారు? వస్తాయి రా ఆలోచనలు. బుర్రున్న ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? ఆలోచన వస్తుంది. వీళ్ళు ఏం ఆలోచన చేశారు? 4 మాటలు చెప్పాను నేను. ఆలోచన, దురాలోచన, ఉపాయము. మా ఇంటికి వెళ్ళి చదువుకోండి, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టే చెప్తున్నాను. ఆలోచనలు.
ఏం ఆలోచిస్తున్నారు? చర్చికి వచ్చి ఏం ఆలోచన చేస్తున్నారు? బుక్కులు ముందు పెట్టుకొని ఏం ఆలోచన చేస్తున్నారు? దుప్పటి కప్పుకొని ఏం ఆలోచన చేస్తున్నారు? ఏంటి మీ ఆలోచనలు? ఏంటి మన ఆలోచనలు? ఏంటి నీ ఆలోచన? వాళ్ళు ఆలోచన చేశారు, దురాలోచన చేశారు. నా ఆలోచనలు దేవునికి తెలుసు. మీ ఆలోచనలు మాకు తెలియదు, తెలుసా? గుర్తుపట్టలేం కాక పట్టలేం. కానీ నీవేం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. ఒక మాట చెప్పని, నీ ఆలోచనే నీ జీవితం. నీ ఆలోచనే నీ జీవితం. నువ్వు చదువు గురించి ఆలోచన చేసావా? నీ జీవితం చదివే. నీవు పని గురించి ఆలోచన చేసావా? నీ జీవితం పని. నీవు మంచి ఆలోచన చేసావా? నీ జీవితం మంచి. నీవు చెడు ఆలోచన చేసావా? నీ ఆలోచన చెడే. మన ఆలోచనే మన ప్రవర్తన, మన ప్రవర్తనే మన బ్రతుకు. అర్థమైందా? మీరు ఎట్లా ప్రవర్తిస్తారు? నీ ఆలోచన ఎట్లో అట్లే ప్రవర్తిస్తాము. అవునా కదా? నిజమా కాదా నేను చెప్పేది? ఏమి ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. దురాలోచనల, చెడ్డ ఆలోచనలు. మన ఆలోచనలు క్రీస్తుకు చెరపట్టాలి అని ఒక వచనం ఉంది, చదివితే బాగుంటుంది. మరి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటాను, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు.